కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఎల్నినోపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ కిషన్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఎల్నినో ప్రభావం, నీటి సంరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. వానలను అందుకోండి, భవిష్యత్తును కాపాడుకోండి అనే నినాదంతో ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు. నీటిని వృధా చేయకుండా కాపాడితేనే భావితరాలకు నీటి కొరత ఉండదని పేర్కొన్నారు. విద్యార్థులు కూడా నీటి సంరక్షణపై తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం నీటి సంరక్షణపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా దాని ప్రభావం ఉంటుంది. అది ఇక్కడ రాబోయే సంవత్సరం కూడా వర్షాలు సరిగా పడకపోవడం జరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్పడం ద్వారా మరి వర్షము ప్రతి నీటి చుక్కను మనము అదిని పట్టుకొని భూగర్భ జలాలను పెంచుకొని మనము ఆ నీటిని ద్వారా దాన్ని నిల్వ చేసుకుంటే రైతులకు ప్లస్ మనకు కూడా తాగునీరు సాగునీరు లభిస్తుందని చెప్పేసి మన హుజూరాబాద్. అందరికీ నమస్కారం. నేను పాఠశాల ఇన్ఛార్జి ఉపాధ్యాయులు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మన మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా కావాల్సిన సగటు వర్షపాతము పడకపోవడానికి గల కారణం మీరందరూ కూడా మీ సైన్స్ ఉపాధ్యాయులు చెప్పిన సందర్భాన్ని విని ఉంటారు. ఎల్నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యవస్థ అంతా అతలాకుతలమై ఈరోజు మనకి తాగునీరే కావచ్చు, సాగునీరే కావచ్చు, అటు వ్యవసాయదారులు అదేవిధంగా ఇతర పునరావాసంకి వచ్చిన వాళ్ళు కూడా ఎలాంటి జీవనాధారం లేకుండా ఇబ్బంది కలుగుతున్న సందర్భంలో మన హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గల ప్రభుత్వ బాలుర పాఠశాలలో నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మనం నీటి పొదుపుపై అవగాహన పిల్లల ద్వారా చేరిస్తే వాళ్ళ ఇంట్లలో సమాజంలో తొందరగా చేరిపోతున్న ఒక ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ సీడీఎంఏ గారి ఆదేశాల ప్రకారం ఈ ప్రోగ్రామ్ను ప్రతి పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు నుంచి ఆరంభించాము. ఇంకా మిగిలిన పాఠశాలల్లో, డిగ్రీ కాలేజీలో, ఇంటర్మీడియట్ కాలేజీలలో నిర్వహిస్తాము. అన్ని పాఠశాలల్లో ఈ రాబో ఎల్నినో ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం నిర్వహించడం జరుగుతుంది.